హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్ములు డాడీ కుట్టి ఛానల్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సో హల్దీ ఫంక్షన్ పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 చూసేస్తారు కదా. ఇప్పుడు పెళ్లి కూతుర్ని చేసుకొని అయితే పెళ్లి కొడుకు వాళ్ళ ఊరికి వెళ్తున్నామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, హల్దీ ఫంక్షన్ అయిపోయినాక ఇంకా ఫ్రెష్ అప్ అయినాం అందరము. తర్వాత పాపను రెడీ చేసేసి మేము రెడీ అయినామండి. అంటే హల్దీ ఫంక్షన్ అయిపోయిన వెంటనే అందరూ ఫ్రెష్ అప్ వచ్చేసి ఫస్ట్ తిని అందరైతే రెడీ అయినారనమాట. ఇంకా నేను పెళ్లి కూతురిని రెడీ చేసేది అయితే చూపించలేదు, ఫొటోస్ అయితే అప్లోడ్ చేసినాను చూసేయండి. ఇంకా అక్కడి నుంచి మేము అక్కడ గంగమ్మ గుడికి వెళ్ళి టెంకాయ కొట్టేసి అమ్మాయికి ఒడిబియ్యం పోయడం అవన్నీ కొద్దిగా లేట్ అయినాయండి. 4 అనుకుంటే 4:30 అట్లా అయ్యింది. అక్కడి నుంచి బయలుదేరి గుడికి వెళ్ళి గుడి నుంచి అన్ని తప్పెట్లు మోక్కొని ఇక్కడికి వచ్చేసరికి 7:30 అలా అయింది. పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇదిగోండి ఇలా వచ్చేసాము. వచ్చిన వెంటనే ఇంకా హారతి ఇచ్చి అమ్మాయిని పెళ్లి మండపంలోకి తీసుకొని వచ్చారనమాట. సో అంతలోపలే ఇంకా మేకప్ వేయడానికి అయితే వచ్చారండి బ్యూటీషియన్ వాళ్ళు. అమ్మాయిని రెడీ చేస్తున్నారు. ఇంకా మాకైతే ఫుల్ హెడేక్ అనమాట. జర్నీ సరిగ్గా నిద్ర లేదు, సరిగ్గా ఫుడ్ లేదు. ఇలా రెడీ చేశారు పెళ్ళికొడుకు పెళ్లి కూతుర్ని. ఇంకా మెర్మన్ అంటారు కదా, ఊరేగింపు మాదిరి అలా మెర్మన్ చేద్దాము అనుకొని డీజేను ఒక రథం అనమాట, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఊరేగింపుది ఉంటుంది కదా రథము, మెర్మన చేద్దాం అనుకునేసి బయలుదేరుతున్నారు. అంతలోపల ఫుల్ వర్షం పడిందండి. ఇది పెళ్లి మండపం అనమాట, అంటే కళ్యాణ మండపం అనమాట, కనక పరమేశ్వర కళ్యాణ మండపం అనమాట ఇది. సో ఇక్కడే పెళ్ళి అనమాట. వచ్చేసాము, ఇంకా అమ్మాయిని రెడీ చేసుకున్నాము. ఆ అమ్మాయికి హెడేక్గా ఉంది, నాకు హెడేక్గా ఉంది. ఇంక వచ్చి అమ్మాయిని రెడీ చేసిన తర్వాత తినేసి ఇంకా చేద్దాం అనుకుంటే ఫుల్ వర్షం పడింది. ఇంకా ఫోటోగ్రాఫర్స్ ఏమన్నారంటే వర్షం పడుతుంది కదా ఎలా అనేసి ఫుల్ రేమండి. అసలుకి వాళ్ళ పెళ్ళి స్టార్ట్ అయిన నుంచి వర్షం పడుతూనే ఉంది. సో ఇలా ఉంటే ఇంకా ఎందుకులే మెరమన్న చేయడము వేస్ట్ కదా, డీజే అవన్నీ అనేసి ఇక్కడ ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కొన్ని స్టిల్స్ తీశారండి. ఇదిగో చూడండి, వాళ్ళు పెళ్లి కూతుర్ని చేసుకొని వచ్చాము. తర్వాత ఇలా ఉందన్నమాట. మీరు తంబులైన్స్లో చూసారు కదా, నేను పెళ్లి కూతుర్ని రెడీ చేసుకొని వచ్చే ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఫొటోస్ ఒకటే తీసామండి, రెడీ చేసేది నాకు టైం లేదు. నేను రెడీ అయ్యి నేను బ్యాగ్ రెడీ చేసుకొని అమ్మాయిని రెడీ చేసి మళ్ళీ గుడికి వెళ్ళేసి అమ్మాయికి ఒడిబియ్యం పోసి మళ్ళీ గుడికి వెళ్ళేసి వచ్చేసరికి 7:30 8 అయింది. మళ్ళీ తినేసరికి 9 అయింది. వీళ్ళు రెడీ అయ్యేసి 9:30 అలా అయింది. ఇంకా వర్షం పడుతుంది అనేసి అయితే మెర్మన స్టాప్ చేసేసి ఇంకా స్టిల్స్ అయితే మండపం పైన స్టిల్స్ అయితే చేస్తున్నారు. ఇంకా కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ అలా అలా దిగారు. నేను ఆ టైంలోనే లైవ్ ఇచ్చుకున్నానండి, ఖాళీగా ఉండడం ఎందుకనేసి లైవ్ ఇచ్చేసాను. ఇంకా లైవ్ ఇచ్చేసి ఇంకా ఇలా స్టిల్స్ దిగుతున్నారు వీళ్ళు. ఆ రోజు చాలా డిసప్పాయింట్ అయ్యారు అందరూ. మెర్మన ఆగిపోయింది, ఎందుకంటే అందరూ ఫుల్ డీజేలో డ్యాన్స్ చేయాలని అందరూ అనుకోవడం అంటే ఎవరంతకు వాళ్ళు అనుకున్నారు. ఎవరు వేద్దాంలే అనేసి మేము పర్టికులర్గా అనుకోలేదు. ఇంకా నేనైతే వీడియో క్యాప్ చేస్తున్నాను, వీళ్ళు ఇలా స్టిల్స్ అయితే తీస్తున్నారు. అంటే పెళ్ళికొడుకు తరపున వీడియోస్ ఫొటోస్, పెళ్ళికూతురు తరపున ఫొటోస్ వీడియోస్ రెండు చేస్తున్నారు అనమాట. చూడండి ఇద్దరు అసలుకి అట్లాది ఉన్నారు. అసలు వీళ్ళు పిల్లలేనా, మా ముందర పుట్టి పెరిగిన ఈ పిల్లలు ఇలా ఉన్నారు అనేసి కొద్దిగా అనిపించింది అనమాట. ఫుల్ యాక్టివ్తో ఎంతో ఇష్టంగా ఎంతో హ్యాపీగా చేసుకుంటున్నారు. హ్యాపీగా అండి, ఎందుకంటే ఇద్దరు ఇష్టపడి చేసుకుంటున్నారు. సో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా వీళ్ళని మనస్ఫూర్తిగా దీవించండి, లైఫ్ లాంగ్ హ్యాపీగా సంతోషంగా ఉండాలనేసి. సో నేనైతే ఇంకా వీడియోగ్రాఫర్స్ స్టిల్స్ చెప్తుంటే వాళ్ళని అందరినీ కవర్ చేస్తున్నాను ఎవరెవరు ఉన్నారు అనేసి. చూడండి ఇంకా ఇలా అయితే అందరినీ కవర్ చేస్తూ మా బంధువులంతా వచ్చారనమాట. ఇదిగోండి మా మరిది, అన్న, మా చెల్లెలు అందరు పైనుంచి చూస్తున్నారు. వీళ్ళని చిన్నప్పటి నుంచి చూసి వీళ్ళు ఇప్పుడు స్టిల్స్ చూస్తుంటే పైనుంచి నవ్వుతూ ఉన్నారు. అందరు నవ్వుతూ ఉన్నారు. నేను కింద నుంచి వాళ్ళవి క్యాప్ చేస్తున్నా, వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అని. ఈయన మామ అవుతాడనమాట, మా మేనమామ. ఏంట్రా మీరు స్టిల్స్ ఇవ్వడం అనేసి పైనుంచి ఎగతాళి చేస్తున్నారు వాళ్ళు. ఇక నేను స్టిల్స్ తీస్తున్నాను. ఇంకా మా బంధువులంతా ఊరి నుంచి వచ్చారండి, ఎందుకంటే పెళ్ళికొడుకు తరపున పెళ్ళికూతురు తరపున మా బంధువులే కాబట్టి అందరు నన్ను మిస్ అవుతుంటే అందరూ వచ్చి అందరూ పలకరించినారు. నా చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్న అక్క కుమారక్క అనేసి.
పెడతాను ఆ వీడియో కూడా. అందరు చాలామంది నన్ను దగ్గర తీసుకొని చాలా అభిమానంగా, ప్రేమగా, ఆప్యాయంగా నన్ను దగ్గర తీసుకొని బాగా మాట్లాడారనమాట అందరూ. ఏంటి వీడియో ఒకటి ఉంటే ఒకటి చెప్తుంది అని అంటే ఏం లేదండి, చూస్తూ ఉంటారు. మళ్ళీ నేను కొన్ని చెప్పొచ్చు అనేసి చెప్తున్నాను. ఇంకా స్టిల్స్ అయితే తీస్తున్నారు, నేను లైవ్ తీస్తున్నాను. మా వాళ్ళంతా ఒకరిని పలకరికపోతే ఇంకొకరు ఫీల్ అవుతారని నేను అందరినీ ఆ రోజు నైట్ పలకరించి మళ్ళీ పెళ్లి రోజు కూడా అందరినీ మాట్లాడించుకుంటా చేసుకుంటూ వచ్చానమాట. అంటే చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్న అక్క వాళ్ళు, ఫ్రెండ్స్ అందరు కలిసారు. పెద్దమ్మ, పిన్నమ్మ, అత్త వాళ్ళు. సో అందరితో మాట్లాడుకుంటూ నేను అలా కవర్ చేశాను. ఇప్పటికైతే వీడియోతో చేస్తున్నాను. ఇలా అందరు వచ్చి మాట్లాడుతున్నారు. మాకు వీళ్ళ స్టిల్స్ చూసి 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 విసుగు వచ్చిందండి. ఇంకా ఆఖరికి మా పిన్ని పిలిచి స్టాప్ చేయమని చెప్పారు. ఇంకా స్టాప్ చేశారు. ఇంక వెళ్ళేసి పడుకున్నాం. ఫుల్ టైర్డ్ అయినామండి. ఇంక ఎర్లీ మార్నింగ్ 4కి ఏమో లేపారు నలుగు పెడదామనేసి. ఇంకా నలుగు పెడదామనేసి వచ్చేసాము. పడుకునేసరికి 1 అయిందండి. మళ్ళీ 4కే లేపారు. సరే అనేసి ఇంకా మా వదిన ఎదుగుండి ఎర్రమట్టితో పూసేసి అయితే నలుగు పెట్టడానికైతే స్టార్ట్ చేశారు. ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంట్లో తోడు పెళ్లి కొడుకు తోడు పెళ్లి కూతుర్ని పెట్టి చేస్తారు కదా, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని. ఇప్పుడు ఇక్కడైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఇద్దరికి కలిపి నలుగు పెడతారండి. ఇక్కడ అంటే పసుపు నలుగు పెడతారనమాట. సో నేను ఎలా ఉన్నాను చూడండి. నలుగు కార్యక్రమం మొదలైంది. అస్సలు నిద్ర లేదు, టైర్డ్ అయిపోయాను. నమస్తే అనేసి చెప్తున్నాను. నిద్రలో అలానే లేసి వచ్చాము, ఏం రెడీ అవ్వలేదన్నమాట. వాళ్ళకి నలుగు పెట్టి వాళ్ళని రెడీ చేసినాక చేద్దామనేసి. రెడీ చేయడం అంటే పెళ్లి కూతురికి అయితే ఆల్రెడీ బ్యూటీషియన్ని మాట్లాడారనమాట. సో ఎర్రమట్టి మూసేసి ఇలా 4 లైన్స్ ఇటు 4 లైన్స్ ఇటు 4 లైన్స్ ఇదిగోండి బియ్యంతో వేస్తాం. ఇదిగోండి ఇలా వేస్తామన్నమాట. సో మేము నలుగు పెట్టేసి మేము అమ్మాయిని ఇంకా వదిలిపెడితే అమ్మాయి స్నానం చేసి అంతలోపల ఆల్రెడీ అక్కడ 5 కల్లా బ్యూటీషియన్ అయితే వచ్చింది. ఇంకా బ్యూటీషియన్ అక్క వచ్చింది. ఆ అక్క కూడా తెలిసినక్కనే బాగా రెడీ చేసింది. సో ఆ అక్క వచ్చేసి పాపను రెడీ చేస్తుంటే మేము వెళ్ళి పిల్లలను రెడీ చేసి మేము రెడీ అవుతున్నామండి. నలుగు అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా ఇటు 4 లైన్లు అటు 4 లైన్లు వేసి పీటలు వేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని అయితే కూర్చోపెట్టి 5 మంది కానీ 9 మంది కానీ 11 మంది కానీ సరి సంఖ్యలకి అందరూ నలుగు పెట్టేసి అంటే కుంకుమ పెట్టి పసుపు కుంకుమ ఆయిల్ తలపైన పెట్టేసి తర్వాత అందరూ కలిసి హారతి ఇచ్చేసి దిష్టి తీసేసి తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని అలాగే పెళ్లి కూతురు వచ్చింది చూడండి. వచ్చేసి ఇంకా వచ్చేసి హాయ్ హాయ్ అని చెప్తుంటుంది వచ్చి. చూడండి పెళ్లి కూతురు ఎంత హ్యాపీగా పెళ్లి చేసుకుంటుందో. ఇప్పుడు ట్రెండ్ మారిందండి. అప్పుడు పెళ్ళి అంటేనే పెళ్ళి స్టార్ట్ అయిన నుంచి ఏడుస్తూనే ఉంటారు అమ్మాయిలు. ఇప్పుడు ట్రెండ్ బ్రేక్ చేసేసారు అనమాట. ఇప్పుడు అదల్లా లేదు. ఇంకా హ్యాపీగా పెళ్ళి చేసుకోవడం ఎలా జరిగేది జరుగుతుంటుంది, ఉండేది ఉంటుంది అనేసి హ్యాపీగా పెళ్ళి చేసుకుంటున్నారు. సో అందరు కాదులేండి, ఇష్టపడి పెళ్ళి చేసుకున్న వాళ్ళైతే హ్యాపీగా పెళ్ళి చేసుకుంటారు. ఇంకా అందులో అమ్మాయి మేనత్తనే కదా, ఎప్పుడు పడితే అప్పుడు మా అమ్మల ఇంటికి పోవచ్చు చేయొచ్చు, మా అత్తనే కదా అనేసి చనువు అలా ఉంటుంది కదా. సరే అందుకే తనకి కొత్త ఇంటికి పోతున్నాము కొత్తగా ఏమన్నా ఉంటుందని భయము అట్లా ఏం లేదు. ఇంకా బాగా తెలిసిన వాళ్ళు అందరు తెలిసిన వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చులే అనుకుందనమాట. సో అందరు వచ్చి కూర్చున్నారు నలుగు పెడుతుంటే. ఇదిగోండి ఇంకా నేనైతే వేరే పిల్లకి వీడియో ఇచ్చేసి నేను వీడియో తీద్దామనేసి అందరినీ తీయమనేసి అందరిని అయితే తీస్తున్నాము. ఇంకా నలుగు పెట్టాలనేసి పిల్లలకి వీడియో ఇచ్చేసి అయితే కూర్చున్నాం అట్లా. ఎందుకంటే పిల్లలను కూడా లేపినాం అనమాట. అందరు నిద్ర మబ్బును లేచినారు. అందరూ లేట్గా పడుకున్నారండి. నిద్ర ఎక్కడ వస్తుంది చెప్పండి. మాకు రూము ఇచ్చేసరికి పడుకునేసరికి 1 అయింది. మళ్ళీ 4 కల్లా మా పిన్ని ఫోన్ చేసేసి నలుగు పెట్టాలా రండి అంటే మళ్ళీ కిందికి వచ్చి ఇంకా నలుగు కార్యక్రమం పెట్టాము. ఇంకా పెళ్లి కూతురుని రెడీ చేయాలా అని అంటే నేను ఈ వీడియో కూడా తీయలేకపోతుంటండి. ఎట్లనో మా పిన్ని బ్యూటీషియన్ని మాట్లాడింది. ఇంకా ఎందుకంటే హడావిడిగా రెడీ కావాలంటారు. నేను వాళ్ళని రెడీ చేసి వాళ్ళని ఒకటే కాదండి మళ్ళీ చీరలు కట్టమని మా పిన్ని వాళ్ళు అత్తలు వాళ్ళు వస్తారు. ఇంకా మా పాపను రెడీ చేసి నేను రెడీ చేసుకొని ఇచ్చే లోపల టైం పడుతుండే. ఎట్లనో బ్యూటీషియన్ వచ్చింది కాబట్టి ఎవరంతకు వాళ్ళ అమ్మాయి తొందరగా రెడీ చేసి వచ్చామన్నమాట. ఇంకా పీటలు అయితే పెట్టేసి హారతి ప్లేట్లు తాంబూలము పువ్వులు అక్షంతులు అన్నీ పెట్టేసి ఆడపెట్టేసి ఇంకా వెలిగిస్తున్నామండి హారతి ప్లేట్ని. ఇంకా అబ్బాయిని అమ్మాయిని కూర్చొని అయితే నలుగు పెడతాం అన్నమాట.
నేను, మా చెల్లెలు, మా వదిన ముగ్గురం కలిసి చేస్తున్నాం అనమాట. అంటే వీళ్ళు కూడా చేస్తున్నారు. మా వదిన అనమాట నిద్ర లేసి వచ్చింది. నన్ను తీస్తున్నారా పొద్దు పొద్దున్నే, నేనే దొరికినానా అనేది అంటే గమ్మన కూర్చుందనమాట, ఏం చేయకుండా. చిన్న వదిన అనమాట. ఏంది పెళ్ళికూతురు చేయకుండా నన్ను తీస్తున్నారు అనేసి అంటుంది. నేనే తీస్తున్నాను మా వదినని. మళ్ళీ లేసి వచ్చి గమ్మన కూర్చుంటావా అనేసి వీడియో తీస్తున్నాను అనమాట. మొన్న అక్కడే ఉన్నాడు, అందుకనే అలా డిస్కషన్ జరుగుతుందని అందుకే నవ్వుతూ ఉన్నాము. సౌండ్ మాటలు పెడదాం కాన్వర్జేషన్ అనుకుంటాం కానీ చుట్టుపక్కల అవన్నీ సౌండ్స్ వినిపిస్తాయండి. అందుకనే సరిగ్గా ఉండదు సౌండ్స్ అనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇంకా పసుపు అయితే కలిపేసామండి. ఇదిగోండి తాంబూలము, బియ్యము, ఒక్కలు, అక్షంతులు, పూలు, పసుపు, కుంకుమ, దీపాలు వెలిగించేసి ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని కూర్చోబెట్టేసి ఇంకా నలుగు పెట్టడమేనండి. 4 గంటలకండి. అస్సలు నిద్ర ఉండదు. పెళ్ళి అంటాం కానీ సరిగ్గా తినలేము, సరిగ్గా పడుకోలేము. అబ్బా అస్సలకి విసుగు వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా అయిపోయింది. ఇంక ఇలా కూర్చొని కాన్వర్జేషన్ మొదలు పెట్టినారు. ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని కూర్చోబెడతారు రండి కూర్చున్నారు మళ్ళీ అంటే ఇంక వాళ్ళని కూర్చోబెట్టి మొదటిని స్టార్ట్ చేసింది ఫస్ట్ నలుగు పెట్టడము. అలా కాళ్ళకు, చేతులకి, ముఖానికి పసుపు పూసేస్తారండి. పసుపు పూసేసి బొట్టు పెట్టేసి పసుపు పూసేసి ఇంకా నూనె నలుగు మాదిరి తలపైన అలా అంటారండి. దాని తర్వాత పెళ్ళికొడుకు మళ్ళీ పెళ్ళికూతురుకు పెడతారు. ఇట్లా 5 మంది కానీ, 9 మంది కానీ, 11 మంది కానీ ఇట్లయితే పెడతామండి. ఇంకా టైం అవుతుంది పెళ్ళి ముహూర్తం కల్లా రెడీ కావాలనేసి 5 మందిమో 9 మందో పెట్టామండి. 5 మంది అని అనుకుంటా పెట్టినది. ఇంకా అలా పసుపు కుంకుమ అన్నీ పెట్టేసినాక ఇంకా మా చిన్నమ్మ ఎక్కువ పసుపు వద్దు, వాళ్ళ ఫేస్లు ఇప్పుడే పచ్చగా ఉన్నాయి వద్దు అంటే ఇంకా లైట్గా పట్టిస్తుంది మా వదిన. ఇంకా అలా బియ్యం తీసుకొని అట్లా మోకాలు, భుజాలపైన, తలపైన అలా 3 సార్లు అంటారండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి. ఇంకా దాని తర్వాత ఇద్దరు కలిసి తాంబూలం ఇచ్చేసి దండం పెట్టుకుంటారనమాట ఇచ్చిన వాళ్ళకి. అదిగోండి అలా. ఇంకా ఇలా మళ్ళీ ఇక్కడ స్టిల్స్ తీస్తున్నారండి ఇంకా ఫోటో వాళ్ళు ఎందుకంటే 2 కెమెరాస్ 2 వీడియోస్ కదా, వాళ్ళు ఇంకా అవన్నీ తీస్తున్నారు. ఇంకా నేను కూడా పసుపు పూసేసి బొట్టు పెట్టేసి నలుగైతే పెడుతున్నాను. ఇలా 5 మంది ఏమో పెట్టినాం అనుకుంటా అండి. 5 మంది పెట్టేసి అయితే ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని స్నానానికి వెళ్ళండి అనేసి మేము కూడా రెడీ అయ్యడానికి అయితే వెళ్ళామండి. సో ఇలా అయితే పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి అంటే ఇంకా అప్పటికే నా సెల్లో వీడియో లేదనమాట. అక్కడ పెళ్ళికూతుర్ని చేసుకొని ఒడిబియ్యం వేసేది చుట్టూ ఇంకా తొందర పెట్టేస్తున్నారు, వీడియో తీసేకే లేదు. ఆడ పెళ్ళికూతుర్ని చేసుకొని ఇంకా గంగమ్మ గుడి దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టేసి ఇంకా మేము కారులో ఎక్కి ఇక్కడికి వచ్చేసరికి 7:45 అలా అయ్యింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మెరమన చేద్దామంటే ఇంకా వర్షం పడి అది స్టాపేజ్ స్టిల్స్ ఇచ్చేసి మళ్ళీ అంతా పడుకునేసరికి 1 గంట అయింది. మళ్ళీ ఇంక ఇదేనండి. సో నాకు ఎంత వీలైతే అంత వీడియో అయితే క్యాప్ చేసి అయితే పెడుతున్నాను. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే వీడియోస్ చూసి లైక్ చేయండి. ఏదో సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోతున్నారు, అలా చేయొద్దండి. వీడియో చూసి లైక్ చేసి వెళ్ళండి. ఇలాగనే సపోర్ట్ చేస్తుంటే మాకు కొత్త థాట్స్ వస్తాయి. మమ్మల్ని ఇలా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా కొత్తగా ఏదైనా పెట్టాలనేసి ఒక థాట్ అనేది వస్తుందన్నమాట. ఇంకా మా చెల్లెలు కూడా నలుగు పెడుతుందండి. సో నన్నైతే సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా 5 మంది పెట్టేసామండి. ఇంకా అయిపోయినాక స్నానాలకైతే పంపించేసాము. ఇంకా వాళ్ళందరూ రెడీ అవుతున్నారు అనమాట. చాలామంది వచ్చారు పెళ్ళికి. సో ఇది ఈడి వరకు. తర్వాత నేను మ్యారేజ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. సరేనా. అందరూ బాగుండాలి, అందరితో పాటు మేము బాగుండాలండి. పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని దీవించేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.